హాయ్ అండి. ఈరోజు మన వంటింట్లో వంట ఏంటంటే నాటు పుట్టగొడుగుల కర్రీ. ఇవి పొలాల గట్ల మీద, పొలాల్లోని పుట్టల మీద, లూజు మట్టి సాయిల్ మీద గట్టా వస్తాయండి. ఈ వర్షాకాలంలో బాగా అరుదుగా దొరుకుతాయి ఈ పుట్టగొడుగులు. బయట కొన్న మష్రూమ్స్కి ఈ మష్రూమ్స్కి రుచే వేరే అండి. అసలు చాలా చాలా బాగుంటాయి. శుభ్రంగా ఒక 5-6 సార్లు కడుక్కొని ఇవి కట్ చేసుకున్నాను. మీరు చూసారు ఎంత తెల్లగా వచ్చాయో. కడిగినాక చాలా వేస్టేజ్ పోతుందండి. ఇలాగా కడిగి పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి తగినంత నూనె పోసుకొని నూనె మరిగాక 5-6 పచ్చిమిరపకాయల దాకా కట్ చేసి వేసుకొని ఉల్లిపాయల తరుగు కూడా వేసుకొని ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని కొంచెం వేపుకుందాం. ఇట్లా వేపుకొని ఇవి త్వరగా వేగాలంటే కాస్త ఉప్పు వేసుకొని చిటికెడు పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి. బాగా వేగనివ్వాలి. ఈ పుట్టగొడుగులు ఎట్లా అంటే అండి, ఈ వర్షాకాలంలోనే అరుదుగా వస్తాయి. అవి మంచిగా ఉంటాయి. చాలా హై ప్రోటీన్ ఫుడ్డు. దొరికితే అస్సలు వదలొద్దండి. చాలా బాగుంటాయి. వండి చూసుకోండి మీరు కూడా. ఇవి చూడాలండి, మంచి మష్రూమ్స్, తినే మష్రూమ్స్, తినకూడని మష్రూమ్స్ కూడా ఉంటాయి. చాలా జాగ్రత్త తెచ్చుకునేటప్పుడు. ఇలాగా కొంచెం వేగిపోయినాక మూత పెట్టాక తీసి చూడండి. ఒక 3 నిమిషాలకి ఎంత వాటర్ వచ్చాయో. బాగా వాటర్ వస్తుంది ఈ కర్రీకి. ఇప్పుడు ఒక 2-3 టమాటాల దాకా కట్ చేసి వేసుకొని ఇవి కూడా మగ్గనిద్దాం. ఒక 3 నిమిషాల దాకా మూత పెట్టుకొని తర్వాత మళ్ళీ మూత తీసి ఒక్కసారి కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత 1 స్పూన్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇలాగా కలుపుకొని దీనికి కారం ఎంత సరిపోతుందో చూసుకొని 1 స్పూన్నర దాకా వేసుకున్నాను కారం. ధనియాల పొడి 1 స్పూన్నర, గరం మసాలా కూడా వేసుకొని ఇలాగా వేపుకుందాం. బాగా వేపుకొని మా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాగా బాగా వేపుకోవాలి. చాలా రిచ్ ప్రోటీన్ అండి. అస్సలు దొరికితే మట్టుగా అస్సలు వదలొద్దు. ఇట్లా వండుకొని చూడండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా ఒకసారి మళ్ళీ మూత తీసి మళ్ళీ కలుపుకొని ఆయిల్ తేలేదాకా వేపుకోవాలి. దీనికి అల్లం వెల్లుల్లి పేస్టు మిక్సీ పట్టుకున్న గిన్నెలో ఒక గ్లాసు నీళ్ళు వేసుకొని నేను ఈ కర్రీలో వేసుకున్నాను. ఈ కర్రీ కొంచెం దగ్గర పడేదాకా ఇప్పుడు ఈ నీళ్ళతోటి కూర ఉడకనివ్వాలి. బాగా ఉడికిపోయిన తర్వాత ఒక 3 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి కర్రీ చూసుకోవాలండి. మీడియం ఫ్లేమ్ మీద వండుకోవాలి. కర్రీ మాడిపోతుంది. చూసుకొని అడుగు అంటకంట మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకోవాలి. ఉప్పు కొంచెం సరిపోలేదు, ఒక 1/2 స్పూన్ మళ్ళీ పడ్డది ఉప్పు. మళ్ళీ ఇలా కలుపుకొని కర్రీ అయితే మట్టుగా చాలా చాలా బాగుంటుంది. ఇట్లా వండి చూడండి, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు కర్రీ మొత్తం రెడీ అయిపోయిందండి. కొత్తిమీర తరుగు వేసుకొని చపాతీల్లోకి, అన్నంలోకి, బగారా అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.